హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఒక అప్డేట్ గురించి నేనైతే డిస్కస్ చేస్తాను. ఓకే. సో మనకు ఆల్రెడీ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది మీకు ఒక ఐడియా అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూడొచ్చు, రియల్ టైమ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా బాగా అప్డేట్ చేశారని చెప్పాలి. ఇంతకుముందు ఇలా ఉండదనమాట. లేటెస్ట్‌గా చాలా వరకు యూఐ లెవెల్‌లో చాలా అప్డేట్స్ అయితే మైక్రోసాఫ్ట్ తీసుకొని రావడం జరిగిందనమాట. మీరు చూడొచ్చు. సో స్ట్రీమింగ్ డేటా ఇది మెయిన్ అనమాట. సో దాని తర్వాత ఏదన్నా డేటా యాడ్ చేయాలంటే సో సెగ్రిగేట్ చేయడం కావచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఆల్ రిసోర్సెస్ అండ్ అజూర్ రిలేటెడ్ లేదా డయాగ్నోస్టిక్ ఇలా మనకి డిఫరెంట్ కేటగరైజేషన్ అయితే చేశారనమాట. సో దట్ మనకి మీరు ఏదైనా యాడ్ చేయాలని ఏంటని సో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఆల్ రిసోర్సెస్. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే సబ్స్క్రైబ్ టు ఫ్యాబ్రిక్ ఈవెంట్స్ అంటే ఫ్యాబ్రిక్లో ఏమేమి ఈవెంట్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ స్పేస్ లెవెల్ ఐటమ్స్ కావచ్చు, ఓన్లీ ఐటమ్స్ అండ్ జాబ్ ఈవెంట్స్, అలానే కెపాసిటీ ఓవర్ ఈవెంట్స్, అనానమలీ డిటెక్షన్ ఈవెంట్స్, ఇలా రకరకాల ఫ్యాబ్రిక్ రిలేటెడ్ ఐటమ్స్ అనేది కూడా మనమైతే యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అలానే అజూర్ ఈవెంట్స్ లైక్ అజూర్ బ్లాక్ స్టోరేజ్ ఈవెంట్స్ లెవెల్‌లో గూడా మనమైతే డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సో ఈవెంట్ స్కీమా రిజిస్ట్రీ గూడా ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. రియల్ టైమ్‌లో అలానే సో ఇది ఎక్స్‌పాండ్, కొలాబ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. సో యూఐ అయితే చాలా వరకు చేంజ్ అయింది. మీరు చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి ఏంటనేది గూడా చాలా అప్డేట్స్ అయితే మైక్రోసాఫ్ట్ రోల్ ఔట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. సో ట్రై చేయండి. సో మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకొక వీడియోలో ఇంకొక అప్డేట్ గురించి మనం అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.